చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము హైదరాబాద్లో ఇట్లా బిజినెస్ లాస్ అయిపోయి వచ్చేసినాక మాకు అయిన వాళ్ళు అంటూ ఎవ్వరు కానీ మా దగ్గర కూడా రాలేదు ఫ్రెండ్స్, మాట్లాడటానికి కూడా రాలేదు. ఇట్లా అత్త తరపులు ఎవరు మాతో సరిగా మాట్లాడలేదు. ఇట్లా అమ్మ తరపు వాళ్ళు, అమ్మ చెల్లి తప్ప మాతో ఎవరు మాట్లాడలేదు. ఏమైనా మాట్లాడితే మాకు ఏమైనా హెల్ప్ చేయబట్టద్దు అనుకున్నారో ఏమో తెలియదు ఫ్రెండ్స్. మేము హైదరాబాద్లో బిజినెస్ చేసినప్పుడు అందరూ మా వాళ్ళని మంచి చెడ్డ అన్నీ చూసాం ఫ్రెండ్స్. కానీ మేము ఇక్కడికి వచ్చాక చాలా ఎంత ఏడ్చామంటే ఫ్రెండ్స్ మాకే తెలీదు. మా కష్టాలు చూసి కూడా వాళ్ళు ఎవ్వరే కానీ హెల్ప్ చేస్తారని కూడా రాలేదు ఫ్రెండ్స్. మా బాబు అయితే మా బాబు ఇప్పుడు 14 years ఫ్రెండ్స్. మా బాబు అయితే అత్త ఎందుకు రావటం లేదు మమ్మీ, పిండి వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు మమ్మీ అని అడుగుతున్నారనమాట. మా బాబుకి ఏం చెప్పాలో కూడా నాకు తెలియలేదు ఫ్రెండ్స్. ఎందుకు రాలేదంటే ఎలా చెప్పాలి కూడా మాకు అర్థం కాలేదు. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మా మమ్మీ మా వాటిల్లో నడిపి మాకు అమౌంట్ పంపించి మమ్మల్ని మీరు తింటూ ఉండండి ఒక రూమ్లో అని చెప్పి మా మమ్మీ అన్నది ఫ్రెండ్స్. కానీ ఆ మాటకు కూడా మాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఆమె ఈ వయసులో ఆమెకు మేము హెల్ప్ చేయాలనుకున్నాం ఫ్రెండ్స్. కానీ ఆమె మాకు హెల్ప్ చేస్తూ ఉండి ఆమె కష్టం మేము పెంచేసాం ఫ్రెండ్స్. ఇట్లా అయిపోయి వచ్చి ఇంకా మా తమ్ముడేమో ఫార్మసీ జాబ్ చేస్తున్నాడు అనమాట. ఇక మా తమ్ముడు కూడా అన్నారు ఫ్రెండ్స్, మేము ఉన్నాము మీరు అంతా బాధపడద్దు అని చెప్పేసి మా తమ్ముడు కూడా అన్నాడు. ఎంత అత్తింటి వాళ్ళైనా ఎంత పుట్టింటి వాళ్ళైనా ఫ్రెండ్స్ ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా హెల్ప్ చేసేదానికి. మేము కూడా వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడాలి అనుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము అందరు వెళ్ళి మా అమ్మగా దగ్గర ఉంటే ఆమె ముందే డాడీ చనిపోయి 5 years అయింది. ఆ బాధలో ఆమె చాలా కుంగిపోయింది. మళ్ళీ మేము వెళ్ళి ఆమె దగ్గర ఉంటే ఆమె ఏమనుకుంటుందని చెప్పి చాలా బాధపడిపోయినా ఫ్రెండ్స్.